ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులు. నారా లోకేష్ గారు అప్పుడు ఎన్నికల ముందు యాత్ర చేసేటప్పుడు మేము అధికారంలోకి వస్తే దయచేసి మీరు మా మీద దృష్టి పెట్టి ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారిని మేము డిమాండ్ చేసేది ఒకటే సార్, ఈ మా పోస్టులు మాకు ఈ ప్రభుత్వమే భర్తీ చేస్తుందని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల పైగా ఆకలి కేకలు. తక్షణమే మా నిరుద్యోగుల తరపున మీరు ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో లైబ్రరీ సైన్స్ చదివినటువంటి విద్యార్థులు దాదాపు వేల సంఖ్యలో అయితే ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా ఈ యొక్క పోస్టులు అయితే తీయకపోవడం వల్ల నిరుద్యోగులంతా ఈ రోజున రోడ్డు పట్టడం జరిగింది. ఏదైతే ఉందో విద్యాలయాలతో పాటు మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కళాశాలలు, హై స్కూల్లో ఎన్నో ఏళ్ల తరబడినటువంటి యొక్క లైబ్రరీ సైన్స్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి మరలా మాకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ రోజున విజయవాడలో లైబ్రరీ సైన్స్ చదివినటువంటి స్టూడెంట్స్ అడుగుతున్నారు. BLIC, MLIC, CLIC చదివినటువంటి విద్యార్థి ఈ రోజున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లైబ్రరీ సైన్స్కు సంబంధించి అంటే గ్రంథాలయాల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా. మరి ఈరోజు లోకేష్ ఆయన విద్యామంత్రితో పాటు గ్రంథాలయాల మంత్రి కూడా. అందుకని మేము 3 డిమాండ్లు స్ట్రైట్గా చేస్తున్నాం. జిల్లా గ్రంథాలయాలు, శాఖా గ్రంథాలయాల్లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలా. అలాగే జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఈ శాంక్షన్ పోస్టులు రిటైర్ అయిపోయారు, అవి కూడా భర్తీ చేయాలా. అలాగే గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీస్ పెడతామన్నారు, ఆ డిజిటల్ లైబ్రరీలో కూడా అవి పెట్టి ఆ పోస్టులు భర్తీ చేయాలా. 4వది మెయిన్ డిమాండ్ ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో 6500 హై స్కూల్స్ ఉన్నాయి. ప్రతి హై స్కూల్లో లైబ్రరీ పెట్టి అక్కడ ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులు CLSC, BLSC, MLSC చేసి ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలా. 47 ఏళ్ళకు వయోపరిమితి పెంచాలా, ఏజ్ బారే అయిపోయింది. అందుకని ఈ పోస్టుల భర్తీ మీద మంత్రి లోకేష్ దృష్టి పెట్టాలి. ఆయన కూడా కొన్ని లైబ్రరీలు చూశాడు, అక్కడ గ్రంథాలయాల్లో ఉద్యోగులు లేకపోవడం చూశాడు. ఆయన వెంటనే స్పందించాలని ఈ ధర్నా చౌక్ నుంచి మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి గ్రంథాలయ నిరుద్యోగ యువత కోరుకునేది మేము ఒకటే సార్. గత 20 సంవత్సరాలుగా ఈ రోజు వరకు మేము డిగ్రీ పూర్తి చేసి ఏ పరిస్థితుల్లో ఉన్నామన్నది మీరు అర్థం చేసుకోవాలని ముఖ్యంగా కోరుతున్నాం. కాబట్టి 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకుండా ఏ ప్రభుత్వాన్ని, ఎన్ని ప్రభుత్వాల ప్రతి ప్రభుత్వంలో ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని అందరినీ కలిసినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా గ్రంథాలయాలు మూతపడే పరిస్థితికి ఇలా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారిని మేము డిమాండ్ చేసేది ఒకటే సార్, మీరు తప్పకుండా దీని మీద తక్షణమే చర్యలు కైకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్కూల్ లైబ్రరీస్, పాలిటెక్నిక్ లైబ్రరీస్, టెక్నికల్ లైబ్రరీస్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, రెసిడెన్స్ కాలేజెస్, గవర్నమెంట్ లైబ్రరీస్ ప్రతి దాంట్లో ప్రతి ఖాళీని కూడా వెంటనే BLIC, MLIC, CLIC చేసిన విద్యార్థులతోటే, నిరుద్యోగ యువతతోటే మీరు పూరించాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం సార్. మాది ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం పార్తీపురం మన్యం జిల్లా నుంచి వచ్చాను. నేను BLIC, CLIC చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గత 2 దశాబ్దాలుగా లైబ్రరీ నోటిఫికేషను ఇవ్వడం లేదండి. సో CLIC, BLIC, MLIC కోర్స్ చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్ లేక రకరకాల రంగాల్లో స్థిరపడడం జరుగుతుంది. అంటే ఎంతో ఇష్టం. గ్రంథాలయం కోర్సు అనేది ఏంటంటే ప్రజలకి జ్ఞానాన్ని, అంటే విద్యార్థులకు జ్ఞానాన్ని, ప్రజలకి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సో మేము ఎన్నో కళలతో ఆ కోర్సు చేసాం. కానీ 2 దశాబ్దాలుగా నోటిఫికేషన్ లేపడం వల్ల ఆత్మ సంతృప్తి లేని పని ఆత్మహత్యతో సమానం. సో మేము ఏదో ఒక ఉద్యోగం తప్పదు కదా, ఉద్యోగం లేనప్పుడు ఏదో ఒకటి చేసుకుంటున్నాం, కానీ రోజు చస్తూ బతుకుతున్నాం. నారా లోకేష్ గారు అప్పుడు ఎన్నికల ముందు యాత్ర చేసేటప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గ్రంథాలయ నోటిఫికేషన్ తీస్తాము అని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన DSC నోటిఫికేషన్ తీశారు, ఫలితాలు వెలువడ్డాయి, చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి DSC వాళ్ళకి ఎలాగైతే మాట ఇచ్చారో మాకు కూడా మాట ఇవ్వాలి. మాకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలి. దానివల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది ఇంకా బాగుంటుంది. వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి పెంపొందించేలా మేము చక్కటి ప్రణాళికాబద్ధంగా మేము చేస్తాము. దాంతోపాటు లైబ్రరీ సైన్స్ కోర్స్ చేస్తే వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది. అలాగే
శాఖా గ్రంథాలయాల్లో నోటిఫికేషన్ తీయాలి. నెక్స్ట్ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఖచ్చితంగా నోటిఫికేషన్ తీయాలి లైబ్రరీగా. అలాగే పబ్లిక్ లైబ్రరీస్లో కూడా నోటిఫికేషన్ తీయాలి. ఇలా తీస్తే మాలో ఒకరికి ఏ ఉద్యోగం వచ్చినా సరే ఒక లైబ్రరీగా మరో 20 మంది ఆ కోర్సు చేస్తారు. తద్వారా ఎంతోమందికి మేము జ్ఞానాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు 15 నెలల పరిపాలన చాలా బాగుంది. డిఎస్సి ఎలాగైతే తీస్తారో మాకు గ్రంథాలయ నోటిఫికేషన్ తీస్తారని మా నిరుద్యోగులకి ఒక వరం ఇస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా, నా పేరు జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు సార్. మీరు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ సార్ గారికి మా 2 లక్షల నిరుద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సిఎల్ఐసి, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి 2 లక్షల మంది మేమందరం నిరుద్యోగులం. ఈ లైబ్రరీ కోర్స్ చేసి నిరుద్యోగులుగా ఉన్నాం సార్. మీరు వచ్చి విద్యాశాఖ మంత్రులుగా వచ్చి మీరు మాకు న్యాయం చేస్తారని ఒక 15 నెలల నుంచి మేము ఎదురు చూస్తున్నాం సార్. కాబట్టి మీరు తక్షణమే మా నిరుద్యోగుల తరపున మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంటనే సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి 6700 పోస్టులు హై స్కూల్లో, గ్రంథాలయాల్లోని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రూపంలోని ఎన్నో పోస్టులు ఉన్నాయి సార్. కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఈ 2 లక్షల నిరుద్యోగులకు కూడా ఒక ఆశ చూపుతారని, వాళ్ళకి 47 సంవత్సరాలు కూడా ఏజ్ పెంచుతూ మాకు ఒక చక్కని నోటిఫికేషన్ విడుదల చేస్తారని మా 2 లక్షల నిరుద్యోగుల తరపున మీ అందరం మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు ఉషా. మేము నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను సార్. మేము లైబ్రరీ సైన్స్ చదివి దాంట్లో బిఎల్ఎస్సి, ఎంఎల్ఎస్సి, పిహెచ్డి కూడా చేస్తున్నాం సార్. కానీ 2 దశాబ్దాలుగా మాకు పోస్టులు రిలీజ్ చేయలేదు. మాకు పబ్లిక్ లైబ్రరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ అన్నిట్లలో మా లైబ్రరీ పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయి సార్. దయచేసి లోకేష్ గారికి మేము విన్నవించుకునేది ఏమిటంటే మాకు రిలీజ్ చేసిన పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఇవ్వాలని, తప్పక మా పోస్టులన్నీ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పబ్లిక్ లైబ్రరీస్ అయితే అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి సార్. అవన్నీ భర్తీ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం సార్. దయచేసి మా విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు దాకా జరిగిన మొత్తం లైబ్రరీ పోస్టుల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు మినిస్టర్ అయ్యారు, సంతోషించాం. కానీ సార్ అన్ని విజిట్ చేస్తున్నారు, కానీ బుక్స్ డెవలప్ చేస్తాం లేకపోతే బిల్డింగ్స్ డెవలప్ చేస్తాం అంటున్నారు. కానీ అక్కడ ఉన్న గ్రంథాపకులని ఇన్ఛార్జ్లు ఎవరున్నారు, ఎవరైతే కోర్స్ చేసి భర్తీ చేశారో వాళ్ళతో కాకుండా ఏదో కార్మిక నియామకాల ద్వారా వీటి ద్వారా భర్తీ చేస్తున్నారు తప్ప 2018 నుంచి ఇప్పుడు దాకా ఆర్టీ వేస్తే 8 సార్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి లెటర్లు పంపారు. కానీ పంపిన ప్రతిసారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర పెండింగ్ లేదు, పైనుంచి అప్రూవల్ రావాలి అంటున్నారు తప్ప పోస్టులు అయితే రిలీజ్ చేస్తలేదు. 8 సార్లు కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ అవుట్ సోర్సింగ్ ద్వారానే భర్తీ అవుతాయి అని చెప్పారు తప్ప ఒక్క పోస్ట్ కూడా రెగ్యులర్గా ఇవ్వలేదండి. మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఆచార్య కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీ నుంచి, తెలంగాణ అయితే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ప్రతి యూనివర్సిటీ నుంచి చేస్తున్నారండి కోర్సు. లక్షల్లో మంది ఉన్నామండి ఇప్పుడు దాకా. కానీ ఒక్క పోస్ట్ కూడా రెగ్యులర్ పాత్ర ఒక్కటి కూడా రిలీజ్ అయ్యలేదు. ఆనాడు 1983లో స్వాతంత్రం రావడానికి ఉపయోగపడిన గ్రంథాలయాలు ఏదైతే ఉన్నాయో ఎన్టీ రామారావు గారు తీశారండి ఆ టైంలో. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం సచివాలయం ఎంత బలుగ్గా తీశారో అలాగే 1983లో ఎన్టీ రామారావు గారు ఇప్పుడున్న పార్టీ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ ఎవరైతే స్థాపించారో ఆ పార్టీ వ్యవస్థకే పోస్టులు తీశారండి. మళ్ళీ అలాంటి రిక్రూట్మెంట్ 2012లో వచ్చింది, కానీ మళ్ళీ రిక్రూట్మెంట్ అయితే అవ్వలేదండి. అవి కోర్టు కేసు పెండింగ్లో ఇప్పటికీ కూడా ఉంది. ఈస్ట్ గోదావరి మొత్తం 36 పోస్టులు, ఆ పోస్టులు ఇప్పుడు కూడా కొలేదు. 13 జిల్లాలకే ఉన్న ప్రతి ఒక్క సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఎల్సి, పాలిటెక్నిక్, డిప్లొమా, లైబ్రరీస్ అందరూ చేసి ఖాళీగా అలాగా ఇది ఒక కోర్స్ అనేది ఎలా అయిపోయిందంటే కడతాం ఏదో డిస్టెన్స్ కోర్స్ కింద కడుతున్నారే తప్ప ఇది ఉద్యోగ ఉపాధి కోర్స్ కింద అవ్వలేదండి. ఏ స్వాతంత్ర ఉద్యమం మొత్తం ఉపయోగపడిందో ఈరోజు ఇండియా కానీ మొత్తం ఉన్న అన్ని స్టేట్లు కూడా ఏ స్వాతంత్ర ఉద్యమం రావడానికి ఉపయోగపడిందో ఈ భారతదేశ స్వాతంత్రానికి, కానీ లైబ్రరీకి అయితే స్వాతంత్రం రాలేదు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల పైగా ఆకలి కేకలతో ఉన్నారండి. ఇప్పుడు ఉన్న మాకు నారా లోకేష్ గారు ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నారు సారే ప్రతిసారికి సార్ విధించేస్తున్నారు. రీజనల్ లైబ్రరీ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాం. రీసెంట్గానే విజయవాడలో సార్ 1,20,00,000 లక్షలతో లైబ్రరీ శాంక్షన్ చేసామన్నారు. విశాఖపట్నం అలాగే 87 లక్షలు, రాజమండ్రి 87 లక్షలతో మంచి లైబ్రరీలు కడతాం మోడల్ అంటున్నారు. కానీ ఆ డెవలప్మెంట్తో పాటు అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమైతే ఉన్నారో సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎంఎస్ ఇండియా స్టేట్ మొత్తం ప్రతి ఆగస్టు 12వ తారీఖు నవంబర్ 14న లైబ్రరీ దినోత్సవం చేసుకుంటాం సార్. అలా నారా లోకేష్ గారిని మర్చిపోలేము సార్ పాలాభిషేకంతో సార్. ఈ నోటిఫికేషన్ కనుక తీస్తే ఆర్టీ యాడ్ ద్వారా 413 పోస్టులు వచ్చినాయి సార్. ప్రజెంట్ అయితే ఇంకా భర్తీ కానీ అయితే 243కి ఇన్ఛార్జీలు ఉన్నారండి. ఓన్లీ వాచ్మెన్లు ఉన్నారండి. చెప్పుకోవడానికి చాలా బాధకరం. ఈ మినిస్టర్ ఎవరంటే మనకి నారా లోకేష్ సార్. దయచేసి మా దయించి ఈ పోస్టులు రిలీజ్ నేను దండం పెడతాం సార్. నా పేరు మేడికొండ అశోక్ అండి. ప్రభుత్వానికి ముందుగా నమస్కారం. 20 సంవత్సరాలు పైబడి మన రాష్ట్రంలో లైబ్రరీన్ పోస్టులు
విడుదల కాలేదు. మన రాష్ట్రంలో ముఖ్యంగా పబ్లిక్ గ్రంథాలయాలు, అంతేకాకుండా జూనియర్ కళాశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గ్రంథాలయాలు, డిగ్రీ కళాశాలల్లో గ్రంథాలయాలు, గురుకుల, అంతేకాకుండా నవోదయాలు కూడా ఉన్నాయి. సెంట్రల్ రిక్రూట్మెంట్ చేస్తుంది ప్రతి 2 సంవత్సరాలకి. కానీ మన ప్రభుత్వంలో మటుకు ఇప్పటి వరకు గ్రంథాలయాలలో రిక్రూట్మెంట్ జరగలేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏపీపీఎస్సీ వారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలల్లో, అంతేకాకుండా ప్రభుత్వ గ్రంథాలయాల్లో ఉన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రంథపాలకులను నియమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మన పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, రాజస్థాన్, అంతేకాకుండా బీహార్లో కూడా స్కూల్ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో గ్రంథాలయాల్లో లైబ్రరీని రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహం చేసింది. మన ప్రభుత్వంలో కూడా, ఈ ప్రభుత్వంలో కూడా నారా లోకేష్ గారు చాలా మంచిగా గ్రంథాలయ వ్యవస్థని, ప్రభుత్వ స్కూల్స్ని వారిని బలోపేతం చేస్తున్నారు. మేము ఆశిస్తుంది ఏంటంటే ఈ గ్రంథపాలకుల నియామకాన్ని త్వరగా చేపడతారని ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాం. నా పేరు ఎల్లప్ప, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఈరోజు సీఎం గారి జిల్లా, చంద్రబాబు నాయుడు గారి జిల్లా, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి జిల్లా. దయచేసి కూటమి ప్రభుత్వము 2024 నుంచి ఇప్పటి వరకు 14 నెలలు పూర్తి చేసుకున్నారు. 14 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత వివిధ రకాల నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయనకి సరైన అవగాహన ఉంది. దయచేసి మీరు మా మీద దృష్టి పెట్టి ప్రభుత్వ గ్రంథాలయాలు, అలాగే పబ్లిక్ లైబ్రరీలు, ఆ తర్వాత మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటి మీద అవగాహన మీకు బాగా ఉంది కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు నాగభూషణం అండి, చిత్తూరు జిల్లా నాది కూడా. ఏంటంటే మన విద్యా వ్యవస్థ అనేది బలోపేతం అవ్వాలంటే ఫస్ట్ మన లైబ్రరీలు బలోపేతం చేయాలండి. మన లైబ్రరీలో కనీస అవసరాలు కూడా లేవు, బుక్స్ లేవు కొన్ని చోట్ల. మెయిన్ ఏంటంటే మన అసలు ఒక ఉద్యోగస్తులు మానవ వనరులు అనేవి అక్కడ లేవు. దయచేసి ఈ అవసరాన్ని గుర్తించి మీరు వెంటనే లైబ్రరీలను భర్తీ చేయాలండి. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాము. మేము లైబ్రరీ సైన్స్ అభ్యసించి సుమారుగా 4-5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటివరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. 22 అప్పటికి పోస్టులు తీసి 22 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక పోస్ట్ కూడా మాకు రిలీజ్ చేయలేదు. ఈ ప్రస్తుతానికి ప్రభుత్వం మొన్న డిఎస్సి ఇచ్చారు. అలాగే మాకు కూడా నిరుద్యోగులు, మేము లైబ్రరీ సైన్స్ అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్న మమ్మల్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి ఆదుకుంటారని కోరుకుంటున్నాం. వెంటనే మా లైబ్రరీ కోర్సు తాలూకా ఉద్యోగాలన్నీ నియమించాలండి, అంతే. అదే నా డిమాండ్, ఇంకేం లేదు. శ్రీకాకుళం నుంచి విజయవాడ రావడానికి కూడా కారణం అదే. ఇవి మా పోస్టులు మాకు ఈ ప్రభుత్వమే భర్తీ చేస్తుందని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం మాకు మోసం చేసింది. ఈసారైనా మా శాఖకి మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు. సార్కి మరీ మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు శ్రీకాంత్, శ్రీకాకుళం అండి. పేరు ఎల్లప్ప, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను. ఈరోజు ఇక్కడ మేము సమావేశం ఎందుకయ్యామంటే కనుక 2014 రాష్ట్ర విభజన జరగకముందు 2008, 2012లో డిగ్రీ కాలేజ్ పోస్టులు, ఆ తర్వాత జూనియర్ కాలేజ్ పోస్టులు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు, కంప్లీట్ చేశారు. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో ఎటువంటి ఉద్యమం లేకుండా, ఎటువంటి రాజకీయ పరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు దాదాపు 1000 నుంచి 1200 లైబ్రరీయన్ పోస్టులు వివిధ రకాల రెసిడెన్షియల్ స్కూల్లో కావచ్చు, డిగ్రీ కాలేజెస్లో కావచ్చు, జూనియర్ కాలేజెస్లో కావచ్చు, అలాగే మెడికల్ కాలేజెస్లో కావచ్చు, ఇన్ని రకాల విద్యా వ్యవస్థల్లో వాళ్ళు లైబ్రరీ నోటిఫికేషన్లు ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే 2014 నుంచి అనేక మంది రాజకీయ నాయకుల్ని కలవడం జరుగుతుంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, రిప్రజెంటేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం 14 నెలలు అయిపోయింది. దయచేసి మమ్మల్ని గుర్తించి 2 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని గుర్తుపెట్టుకొని, అలాగే విద్యా సంస్థలు ప్లస్ వచ్చేసి సిబిఎస్ఈ తీసుకొచ్చామన్నారు, ఆ తర్వాత మోడల్ స్కూల్స్ అంటున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ అంటున్నారు, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ అన్నారు. వీటన్నిటిలో త్రూ ఏపీపీఎస్సీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.